హాయ్ వియర్స్, ఇప్పుడు పేజ్ మేకర్లో ఈ విజిటింగ్ కార్డ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, ఒక విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయాలి అంటే పేజ్ మేకర్లో ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది విజిటింగ్ కార్డ్ యొక్క మెజర్మెంట్. ఓకేనా? మరి విజిటింగ్ కార్డు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే 3.5x2 అంటే ఫస్ట్ విడ్త్ 3.5 ఇంచెస్ అండి, అండ్ హైట్ 2 ఇంచెస్. ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఒక న్యూ పేజ్ కావాలంటే ఫైల్ మెనూలో న్యూ. ఎప్పుడైతే మనం న్యూ ఆప్షన్ని ప్రెస్ చేస్తామో డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ యొక్క సెట్టింగ్ డాక్యుమెంట్ సెటప్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు మనకేంటి ఇందులో సెట్టింగ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ వన్ ఓరియంటేషన్. జనరల్గా ఓరియంటేషన్ అంటే పేజీ నిలువుగా కావాలా అడ్డంగా కావాలా అంటే టాల్ అండ్ వైడ్. నేను వైడ్లో పెట్టుకున్నాను. ఎక్కువగా విజిటింగ్ కార్డ్ అనేది విడ్త్ ఎక్కువగా ఉండిద్దండి. ఓకే, వైడ్. అలానే ఇప్పుడు మెజర్మెంట్ అని చెప్పాను. ఫస్ట్ విడ్త్ ఓకే 3.5 అండ్ హైట్ వచ్చి 2 ఇంచెస్. ఓకేనండి, డిఫాల్ట్గా వీడు ఇంచెస్లోనే ఇచ్చాడు. ఓకేనండి, ఇంచెస్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మార్జిన్స్ జనరల్గా మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటము ఇలా 4 సైడ్స్ ఉండిద్ది. విజిటింగ్ కార్డ్ ఉండేదే కొంచెం తక్కువగా అండి సైజ్ అనేది. దాంట్లో మెజర్మెంట్స్ అనేది వీడు ఇక్కడ 0.7 ఇంచెస్ అని 1 ఇంచెస్ అని ఈ విధంగా ఇచ్చేసాడు. సో మీరేం చేయాలి, ఈ టోటల్ 4 సైడ్స్ జీరోస్లో పెట్టుకోవాలి. ఓకే, టాప్ లెఫ్ట్ రైట్ బాటంలో మీరు జీరోస్లో పెట్టుకొని మెజర్మెంట్ అనేది విడ్త్ వచ్చి 3.5 హైట్ వచ్చి 2 ఇంచెస్లో పెట్టుకొని ఓరియంటేషన్ వైడ్లో పెట్టుకొని ఫైనల్గా ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ బాటమ్ రైట్లో మనకి విజిటింగ్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా, ఆ డిజైనింగ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఈ పేజీ ఎలా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ విధంగా ఒక షేప్ లాగా డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత దీనికి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ అప్లై చేయండి. స్ట్రోక్ అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. మీకు కావాల్సిన స్టైల్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, నేను ఇది చూజ్ చేసుకున్నాను. దీని తర్వాత ఏం చేయాలి అంటే అక్కడ మనకి విజిటింగ్ కార్డులో సర్కిల్లో ఒక పిక్చర్ అనేది ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ ఎలిప్స్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకే, మీకు కావాల్సినట్టు. వీటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి లోపల సర్కిల్కి వీటికి, కానీ విజిటింగ్ కార్డు టోటల్ విజిటింగ్ కార్డ్ సైజ్కి మెజర్మెంట్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత ఈ అవుట్ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా ఈ సర్కిల్ అనేది, ఈ మొత్తాన్ని హైడ్ చేయాలి. ఈ మొత్తాన్ని హైడ్ చేయాలంటే నేను రెక్టాంగిల్ షేప్స్ తీసుకొని ఈ ఏరియాలో అంటే అవుట్ సైడ్ ఏరియాలో ఈ విధంగా డ్రా చేసి దీనికి ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్ అప్లై చేస్తున్నాను. అంటే వైట్ కలర్ ప్యాలెట్లో ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్ అలా టాప్లో పోయింది. ఇప్పుడు లెఫ్ట్లో కూడా పోవాలిగా, సో ఇక్కడ ఒక షేప్ డ్రా చేస్తున్నాను. దీనికి ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ అలాంటి దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఇలా డ్రా చేసి దీనికి కూడా పేపర్ ఫిల్ అండ్ స్ట్రోక్ ఈ విధంగా అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు ఈ షేప్స్ని ఏమైనా అడ్జస్ట్ చేయాలి అంటే వీటిని ఇలా సెలెక్షన్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు చేసేటప్పుడు ఇలా వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ యారో కీస్ ఉన్నాయి కదా వీటిని ఇలా అప్ డౌన్ లేదా లెఫ్ట్ రైట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ రావాలంటే. ఓకే, ఇప్పుడు ఈ షేప్లో పిక్చర్ అనేది ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేయాలంటే ఒక షేప్లో పిక్చర్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఎలిమెంట్ మెనూలో మాస్క్ అండి. ఇప్పుడు మనం ఒక పిక్చర్ తీసుకోవాలంటే ఫైల్ మెనూలో ప్లేస్లోకి వెళ్ళి మీ కంప్యూటర్లో మీ పిక్చర్ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్లోకి వెళ్ళాలి. ఓకే, నాకు ఇక్కడ డెస్క్టాప్లో ఓ పిక్చర్ చూజ్ చేసుకున్నాను అండి. దాన్ని సెలెక్షన్ చేసి ఓపెన్ ఇక్కడ సెలెక్షన్ చేశాను. ఓకే, ఇలా వచ్చేసింది. దీన్ని ఇలా డిక్రీజ్ చేశాను. ఓకే, అండ్ ఈ పిక్చర్ అనేది క్లారిటీగా లేదండి. పేజ్ మేకర్లో ఎలాంటి పిక్చర్ తీసుకోగల క్లారిటీగా ఉండదండి. ఈ క్లారిటీ రావాలి అంటే మీరు ఫైల్ మెనూలో ప్రిఫరెన్స్ జనరల్లోకి వెళ్ళి ఇక్కడ హై రెజల్యూషన్ అనే ఆప్షను హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే డిఫాల్ట్గా స్టాండర్డ్లో ఉంటుంది. హై రెజల్యూషన్ సెలెక్షన్ చేసి ఓకేనండి, క్లారిటీగా వస్తుంది. ఓకే, ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత ఈ పిక్చర్ని ఈ షేప్ని ఏది సర్కిల్ షేప్ని రెండింటిని ఒకేసారి షిఫ్ట్ యూజ్ చేసి సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో మాస్క్ దీన్ని ప్రెస్ చేయండి. అప్లై అయిందా లేదా? ఇప్పుడు పిక్చరు షేపు రెండు సెలక్షన్లో ఉన్నాయండి.
బయట సెలక్షన్ చేసి పిక్చర్ ఒక్కదాన్నే సెలక్షన్ చేసి ఈ విధంగా మూవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఎగ్జాక్ట్గా సెట్ అవ్వలేదండి. మనకి ఈ అవుట్ సైడ్లో కూడా పిక్చర్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్చర్ ఆల్రెడీ సెలక్షన్లో ఉంది, సెలక్షన్లో లేకపోతే పిక్చర్ని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో ఇక్కడ సెండ్ టు బ్యాక్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇలా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అవుట్ సైడ్లో డ్రా చేసిన ఈ రెక్టాంగిల్ వైట్ షేప్స్ ఉన్నాయి కదండి, వాటి బ్యాక్ సైడ్కి పిక్చర్ అనేది వెళ్ళాలి. ఓకే, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ షేప్ని సర్కిల్ షేప్ని సెలక్షన్ చేసి మీరు వీటికి కూడా ఏదైనా స్ట్రోక్ స్టైల్స్ కానీ ఇలా అప్లై చేసుకోవచ్చు. వీటికి కలర్స్ కానీ ఓకేనా, ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. మీకు ఇక్కడున్న కలర్స్ కనుక నచ్చకపోతే మీకు ఎక్స్ట్రాగా కలర్ ప్యాలెట్లో కలర్స్ ఎలా తీసుకోవాలి ఏందనేది మీకు ప్రీవియస్ వీడియోలో కలర్ ప్యాలెట్ గురించి డెప్త్గా చెప్పానండి. ఓసారి ఆ వీడియోస్ వింటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది న్యూ కలర్స్ యాడ్ చేయాలి అంటే, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ లైబ్రరీస్లో ఈ క్రియాన్లోకి వెళ్ళారంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్ని సెలక్షన్ చేసి ఓకే అంటే ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, దీంట్లో ఇలా మీరు డిఫరెంట్ కలర్స్ సెలక్షన్ చేసి ఓకేనండి ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కాన్స్ట్రైన్ లైన్ టూల్స్ అంటే స్ట్రైట్గా హారిజంటల్గా వర్టికల్గా స్ట్రైట్గా వస్తాయి. ఈ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోండి. అలానే ఇక్కడ బాటంలో కూడా ఇలా డ్రా చేసుకోండి. దీనికి కూడా ఇక్కడ స్ట్రోక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలరే అప్లై చేయండి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఈ స్ట్రోక్ అనేది ఈ బార్డర్కి టాప్లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ రెక్టాంగిల్ అంటే స్టార్టింగ్ మనం డ్రా చేసాం కదండి, ఈ షేప్ను సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అనండి, పైకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో ఫోన్ నెంబరు, ఈ ప్లేస్లో ఈమెయిల్ అడ్రస్ కానీ వెబ్సైట్ అడ్రస్ కానీ ఇలాంటివి మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టెస్ట్ టూల్ తీసుకున్నాను, ఇక్కడి నుంచి ఈ విధంగా డ్రాగ్ చేశాను. ఓకేనండి, అంటే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఈ విధంగా డ్రాగ్ చేశాను. అండ్ సైజ్ వచ్చి నేను 9 ఇచ్చాను. 9 కానీ 8 కానీ ఇచ్చేసి డైరెక్ట్గా సెల్ ఏదైనా ఒక నెంబర్, ఏం కరెక్ట్ నెంబర్స్ కాదండి, ఈ విధంగా ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫాంట్ స్టైల్స్ ఏమైనా మారిస్తే మార్చండి, మీ ఇష్టం. నేను కొన్ని మారుస్తున్నాను, మీ ఇష్టం అండి. మీకు ఏ ఫాంట్ స్టైల్ అయితే నచ్చిందో దాన్ని మీరు అప్లై చేసుకోండి. వీటికి కలర్స్ కూడా మార్చుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ విజిటింగ్ కార్డులో చూసినట్టు అడ్డా అనే స్టైల్ ఉంది కదండి, కంప్యూటర్స్ అడ్డా. దీంట్లో అడ్డా అనేది ముందు టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫాంట్ సైజ్ అనేది 48లో పెట్టానండి. అండ్ ఫాంట్ స్టైల్ వచ్చి ఇంపాక్ట్. ఓకేనా, ఇక్కడ నేను డైరెక్ట్గా సెలక్షన్ చేసి ఐఎం. ఓకేనా, ఇక్కడ నేను చూజ్ చేసుకుంటున్నాను ఆ స్టైల్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇంపాక్ట్. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్లో అడ్డా ఈ విధంగా టైప్ చేశాను. ఓకే, చూడండి. దీన్ని టెక్స్ట్ ప్లేస్ని ఎక్స్టెండ్ చేసుకొని మీరు దీన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ ప్యాలెట్లో పారాగ్రాఫ్ మోడ్లో ఫోర్స్ జస్టిఫై అంటే ఎగ్జాక్ట్గా బోత్ సైడ్స్ ఫిట్ అవ్వడానికి. ఓకేనా, ఈ విధంగా టైప్ చేసి దీనికి ఎక్స్ట్రాగా ఏదైనా కలర్ మారుస్తున్నాను ఈ విధంగా. అలానే ఇక్కడ అడ్డా అనే పైనే ఎగ్జాక్ట్గా కంప్యూటర్స్ ఉండాలి పర్ఫెక్ట్గా. ఓకే, మళ్ళీ నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఈ విధంగా డ్రాగ్ చేశాను. ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది నేను 10 ఇస్తున్నాను. ఓకేనా, 12 ఉంది డిఫాల్ట్గా, 10 ఇచ్చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్ వచ్చి సెంచురీ గోతిక్ ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం అండి. నాకు నచ్చినవి నేను పెట్టుకుంటున్నాను. సెంచురీ గోతిక్ ఇలా ఉంది. దీంట్లో కంప్యూటర్స్ ఇలా టైప్ చేశాను. ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి బోల్డ్ అప్లై చేశాను. అండ్ చూడండి ఇక్కడ దీన్ని ఎగ్జాక్ట్గా ఈ అడ్డా పైన ఇలా సెట్ చేశాను. టెక్స్ట్ ప్లేస్ ఎక్కడ దాకా ఉంది, కానీ కంప్యూటర్స్ అనేది ఈ ఫస్ట్ డి క్యారెక్టర్ దాకే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ కంప్యూటర్స్ వాటికి సెలక్షన్ చేసి కంట్రోల్ ప్యాలెట్లో పారాగ్రాఫ్ మోడ్లో ఫోర్స్ జస్టిఫై ఇదిగోండి సెట్ అయిందా లేదా, ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ రెక్టాంగిల్ షేప్ తీసుకొని కింద ఈ విధంగా డ్రా చేశాను.
దీనికి కంప్లీట్గా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేశాను. మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకొని దీంట్లో అంటే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, దీంట్లో ఎడిట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఇలా తీసుకొని అండ్ సైజ్ అనేది నేను 6 ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ అనేది 6 ఇచ్చేసి ఇక్కడ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ ఓకే టైప్ చేశాను. ఫాంట్ స్టైల్ ఇది బాగానే ఉంది, అయినా నేను ఎందుకో కొంచెం ఏరియల్ ఇలాంటివి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ బోల్డ్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ టెస్ట్ని ఈ షేప్ మీద పెడితే ఎగ్జాక్ట్ కలిసిపోతుంది, ఎందుకంటే ఈ ఫాంట్ కలర్ బ్లాకే, షేప్లో ఫిల్ అయింది బ్లాకే. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ టెస్ట్ కలర్ అనేది వేరే కలర్ ఫిల్ చేయండి. నేను ఇది తీసుకొని పాయింటర్ టూల్ తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా మూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నాను అండి, షేప్ని పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఈ టెస్ట్ ప్లేస్ అనేది ఈ షేప్కి తగ్గట్టుగా ఎలా మూవ్ చేశాను. మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకొని బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ ప్యాలెట్లో ఫోర్స్ జస్టిఫై దీన్ని సెలెక్షన్ చేశాను. వాడికి స్పేస్ ఇవ్వండి, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, సెట్ అయిందా లేదా, ఈ విధంగా చూజ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే తెలుగు వీడియో ట్యుటోరియల్స్ 3 వర్డ్స్ కాబట్టి ఒక్కో వర్డ్కి ఒక్కో కలర్ ఫిల్ చేయండి, అప్పుడు మనకి డిఫరెన్స్ ఏందో ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా, ఇప్పుడు నేను ఒకదానికి ఎల్లో, ఒకదానికి వైట్ ఇలా అప్లై చేశాను. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఎక్కడైంది వెబ్సైట్ అడ్రస్ కానీ జీమెయిల్ అడ్రస్ కానీ ఇలాంటివి ఇచ్చుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ టెస్ట్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఫాంట్ సైజ్ వచ్చి నేను ఇక్కడ కూడా 6 ఓకేనా ఇచ్చేసి చూడండి, తెలుగు కంప్యూటర్స్ @gmail.com మళ్ళీ ఎంటర్ కొట్టి ఇక్కడ www.computers@.com ఇలా టైప్ చేశాను. వీటికి ఫాంట్ స్టైల్స్ ఏమైనా మారిస్తే మార్చుకోండి. నేను ఇక్కడ దీనికి సెంచురీ గోతికి ఇచ్చేసి బోల్డ్ అప్లై చేసుకొని అండ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే వీటికి కూడా పారాగ్రాఫ్ మోడ్లోకి వెళ్ళి ఫోర్స్ జస్టిఫై ఇలా అప్లై చేశాను. ఓకే, ఇలా సెట్ చేశాను. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే వెబ్సైట్కి జీమెయిల్ అడ్రస్కి డిఫరెన్స్ తెలియడం కోసం నేను వెబ్సైట్ అడ్రస్ని కలర్స్ మారుస్తున్నాను ఈ విధంగా. అలానే జీమెయిల్ అడ్రస్కి కూడా నేను వేరే కలర్ ఫిల్ చేశాను. ఓకేనండి, ఈ విధంగా ఇంకో కలర్ నచ్చితే ఇంకో కలర్ చేయండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పేజ్ మేకర్లో విజిటింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్.